అవ్వాతాతల పెన్షన్లు సకాలంలో చెల్లించాలని కోరుతూ టీడీపీ నేతలు కమిషనర్ కలిశారు. నెల్లూరు నగర కమిషనర్ వికాస్ వర్మను కలిసి 6వ తేదీ వరకు పెన్షన్ కు ఆగి ఉండాల్సిన అవసరం ఏమిటని, వెంటనే పెన్షన్లు పంపిణీ చేయాలని, ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని షాబీర్ ఖాన్, రాజానాయుడు డిమాండ్ చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ మేము నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు కలిసి ఏదైతే ప్రతి నెల వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఏదైతే ప్రతి నెల ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఇస్తున్నారో అదే కార్యక్రమాన్ని కూడా ఈ నెలలో కూడా చేయాలని మేము కమిషనర్ గారిని కోరటం జరిగింది. ఎందుకంటే ప్రతి సచివాలయం దగ్గర సచివాలయ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఏదైతే ముసలోళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంటికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి తెలియజేశాము. దానికి కమిషనర్ గారు నేను 6వ తేదీ లోపల అందరు కూడా కంప్లీట్ చేస్తానండి, అన్ని పెన్షన్స్ కూడా ఇస్తాము, కానీ సచివాలయంకే వచ్చి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ మా కోరిక ఏంటంటే ఏదైతే పెన్షన్స్ ఇవ్వాలనో మీకు పర్మనెంట్గా ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి మీరు పెన్షన్లు ఇస్తే బాగుంటుందండి. మీరు కేవలం ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయం కాబట్టి మీరు వాలంటీర్లను పక్కన పెట్టాలని చెప్పారు కాబట్టి మీరు పక్కన కంపల్సరీగా పెట్టాలండి. కానీ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో రెగ్యులర్గా ఉన్న ఉద్యోగస్తులను పక్కన పెట్టేసి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి పంపిణీ చేస్తే వాళ్ళ లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే పెన్షన్లు ఇవ్వాలో అది సక్రమంగా సరైన టైంలో ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని మేము కోరడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను చేయలేని ఏ పనున్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద దుద్ది దాన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయ రంగు పుయ్యాలని చూస్తున్నాడు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే మనకి ఒక వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ వ్యవస్థలో భాగంగా మనం పెన్షన్స్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. అన్ని పార్టీలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది సజావుగా. అదే కార్యక్రమాన్ని చేయమంటున్నాం. కానీ మేమేదేదో కోర్టుకు పోయేసి తెలుగుదేశం పార్టీ కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చింది, దానివల్ల మేము పెన్షన్స్ ఆపుతున్నాం అని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారో ఇదంతా కూడా శుద్ధ తప్పు. మేము కూడా పెన్షన్లు ఇవ్వాలనే కోరుతున్నాం. అది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళ ద్వారా ఇవ్వాలని చెప్తున్నాం తప్ప వాలంటీర్ల వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు. వాలంటీర్లు ఏదైనా కూడా ఒక రాజకీయ పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానిని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజలందరూ కూడా గమనించి దీన్ని తెలుగుదేశం పార్టీకి ఈ కార్యక్రమం సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన ఉంటుంది. పేదలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం కావాలనో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే గత 10 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కన్సర్నల్లో కొంతమంది వాలంటీర్లు కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారనే యొక్క రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చెప్పినా కూడా ఈరోజు 2వ తారీఖు ఈరోజు చాలామంది వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏది అకౌంటబిలిటీ అంటున్నారో దానికి చాలా దూరంగా ఉన్నారు. గతంలో 5 సంవత్సరాల కాలంగా మరి వాలంటీర్ ద్వారా కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు అది అట్లా విధంగా మళ్ళీ వాళ్ళు బ్యాంకులోకి పోయి సచివాలయం దగ్గర పోలేని పరిస్థితి కాబట్టి ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటానికి మాత్రమే ఈరోజు అవ్వాతాత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఈరోజు ఇవ్వనీయకుండా చేస్తున్నారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని బలంగా ఈరోజు ప్రభుత్వం దాన్ని అనుసరిస్తూ ఉందనే దానికి ప్రత్యక్ష సాక్ష్యము ఈరోజు 2వ తారీఖు నాటికి పెన్షన్ తీసుకుపోవటమే. అయితే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటి చెప్తా ఉన్నాం, పెన్షన్ ఇచ్చింది మీరు కాదు. 200 నుంచి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోకుండా ఈరోజు మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే ఉందో ఈరోజు పెన్షన్స్ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపుతున్నారని చెప్పి ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, వికలాంగులకి మీరు మానసికంగా ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు. ఇది తప్పు అని కూడా ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే కమిషనర్ గారు మాకు సమాధానం కరెక్ట్గా చెప్పలేదు, మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఏం చేస్తారు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సచివాలయం సిబ్బంది మీ కంట్రోల్లో ఉంది. విఆర్ఓ వ్యవస్థ అన్నీ ఈరోజు హెల్త్కి సంబంధించిన వ్యవస్థ అంతా గ్రామాల్లో ఈరోజు కార్పొరేషన్లో మీ కనుసన్న
ఆందోళనలో ఉన్నారు కాబట్టి ప్రత్యామ్నాయంగా నేరుగా ప్రత్యక్షంగా ఇంటికి తీసుకుపోయి పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు 3వ తారీఖు అంటే రేపు నాటికి చేయకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పెన్షన్లు విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై తిప్పికొట్టేందుకు ఈరోజు మేము మాట్లాడదలుచుకున్నాం. మామూలుగా అధికార వ్యవస్థ కానీ అధికార సిబ్బంది ఎక్కడ కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకూడదు, ఏ రాజకీయ రంగంపై ఏ రాజకీయ ఉపన్యాసాలు రాకూడదు. కానీ వాలంటీర్ వ్యవస్థ కొంతమంది వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కానివ్వండి, ఓటర్ని ప్రభావితం చేసే కార్యక్రమం కానివ్వండి నిమగ్నమైనప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం వీళ్ళు ఎన్నికల నిధుల్లో పాల్గొనకూడదు, ఏ రాజకీయ పార్టీకి వీళ్ళు సహకారం చేయకూడదని చెప్పి ఏదైతే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లో విని అయితే ఈ యొక్క విషయంపై వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్నికల కమిషన్ వాలంటీర్ వ్యవస్థని ఆపేసి ఈ యొక్క పింఛన్లు ఆపివేయడం జరిగిందని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ముసలి వాళ్ళ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వితంతుల పెన్షన్లు, ఎవరైతే పేదవాళ్ళ పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లు డబ్బులు లేక కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు మార్చి 28 తేదీన సాక్షి పేపర్లో 28 తేదీన ప్రచురించబడింది. 28 తేదీన ఏం చెప్పారంటే మార్చి 31 తేదీ వరకు బ్యాంకులు సెలవు, ఏప్రిల్ 1వ తేదీ ఫినాన్షియల్ ఇయర్, 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ జరుగుతుందని ఒక పక్క సాక్షి పేపర్లో వేసి నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ వాలంటీర్ వ్యవస్థను తీసేసింది. ప్రజలకు పింఛన్లు ఇవ్వడానికి అడ్డుపడుతుంది. అసలు ప్రజలకు పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఖజానాలో, మొత్తం దుర్వినియోగం చేశారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి పింఛన్ వచ్చేంత వరకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆఖరి పింఛన్ వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో 1వ తేదీకి పింఛన్ అవుతుంది, అది కూడా 4,000 ఇస్తారని చెప్పి ఆల్రెడీ ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కమిషనర్ గారికి వీటిపై వివరించడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి వికలాంగులు, హెల్త్ బాగలేని వాళ్ళు, నడవలేని వాళ్ళకి మేము ఇంటికి ఇస్తాం, కొరవందంతా వాళ్ళు సచివాలయం రావాలని చెప్పి మా డిమాండ్ ఏంటంటే వాళ్ళని కూడా రాష్ట్రంలో దాదాపు 1,35,000 మంది సచివాలయ కార్యదర్శులు కానివ్వండి, గ్రామ కార్యదర్శులు ఉన్నారు, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వీళ్ళకి ఇంటికి ఇచ్చే విధంగా మేము డిమాండ్ కోరుతున్నాం. అయినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆఖరి పింఛను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం.